మీనా తన అత్తగారి నుండి కేవలం అద్దె మాత్రమే కాదు, ఆహారానికి సంబంధించిన డబ్బు కూడా వసూలు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వినోద్ తన స్నేహితుల వద్ద అప్పుగా ప్రతి నెల మరికొంత డబ్బు తెస్తూనే ఉంటాడు. అలా వారు వాళ్ళకి తెలియకుండానే అప్పుల్లో మునిగిపోతారు. ఏంటి ఈ ముసల్ది ఇంకా ఇంటికే రాలేదు? ఏంటో ఈయన కూడా ఇంటికి రాలేదు. ఏం చేస్తున్నారో ఏమో. పాపం ఆయన ఈ మధ్య ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏమో. ఇంట్లో ఉంటే ఆయన పడే బాధని నేను చూడలేనని అలా బయటికి వెళ్ళిపోతున్నట్టున్నారు. అంటూ మీనా భర్త గురించి ఆలోచిస్తూ ఇంటి బయట కూర్చుంటుంది. ఇంతలో సూరమ్మ పని ముగించుకొని ఇంటికి వస్తుంది. ఏంటమ్మా ఇలా బయట కూర్చున్నావు? ఏం లేదులేండి, కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. అలాగేనమ్మా. అంటూ సూరమ్మ కాళ్ళు చేతులు కడుక్కొని మీనా వద్దకు వెళ్తుంది. మీనా ఆమెకు ఆహారాన్ని వడ్డిస్తుంది. ఏంటబ్బా ఈయన ఇంకా ఇంటికి రాలేదు? ఏంటమ్మా అప్పటి నుండి ఆ తలుపు వైపు చూస్తూనే ఉన్నావు? ఏమైంది? మీ అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు. ఉదయమనగా బయటికి వెళ్ళాడు. అసలు ఏం తిన్నాడో ఏమో. వచ్చేస్తాళ్లేమ్మా. ఇంతకీ నువ్వు భోజనం చేశావా? ఆయన లేకుండా నేను భోజనం ఎలా చేయగలను? అసలు ఆయన బయట ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో. పొలమే కనుక ఉండుంటే సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో ఉండేవాడు. ఎప్పుడైతే మీరా పొలాన్ని అమ్మేశారో అప్పటి నుంచి ఆయన కష్టాల్లో కూరుకుపోయాడు. ఆయన ఎన్ననుకుని ఏం లాభం? భోజనం చేయడం పూర్తయితే ఇక మీరు బయలుదేరండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రేపే అద్దె డబ్బు ఇవ్వాల్సిన రోజు, మర్చిపోకండి. లేదమ్మా, నేనెందుకు మర్చిపోతాను చెప్పు. నాకన్నీ బాగా గుర్తున్నాయిలే. రేపు సాయంత్రం వచ్చేటప్పుడు జీతం తీసుకొనొస్తాను. అప్పుడు నీకివ్వాల్సిన డబ్బుని ఇచ్చేస్తాన్లే. అంటూ సూరమ్మ ఆ మెట్లను ఎక్కలేక ఎక్కుతూ తన అద్దె ఇంట్లోకి వెళ్తుంది. పాపం మీన, వాడు ఇంటి బయట ఏదో కష్టపడుతున్నాడని అనుకుంటుంది. వాడేమో కష్టాన్ని పూర్తిగా మరిచి పేకాటలు మునిగిదేలుతున్నాడు. అవసరానికి మించిన అప్పులు కూడా చేస్తున్నాడు. కూతురు జీవితాన్ని బాగుచేయడం కోసం ఉన్న పొలాన్ని అమ్మేశాను. నేను చేసిన ఆ ఒక్క పని కారణంగా కొడుకు జీవితం పాడైపోయేలా ఉంది. రామయ్య, మా జీవితాలు ఎటుపోతున్నాయో అర్థం కావటం లేదు స్వామి. నువ్వే వాటిని సరైన దారిలో పెట్టాలి. అంటూ సూరమ్మ బాధపడుతూ నిద్రపోతుంది. మరుసటి రోజు సూరమ్మ నిద్రలేచి చక్కగా తయారై తన పనికి తాను వెళ్ళిపోతుంది. రాత్రంతా ఇంటికి రాని వినోద్ ఉదయాన ఇంటికి వస్తాడు. ఏంటండి, ఏంటి మీరు చేసిన పని? రాత్రంతా మీకోసం ఎంతగా ఎదురు చూశానో తెలుసా? అరే ఏంటి మీనా, నువ్వు రాత్రంతా నిద్రపోలేదా? ఎదురుచూడమనసలు నీకెవరు చెప్పారు? నిద్రపోల్సింది కదా. అంతగా నీకు ఒంటరిగా నిద్రపోయేందుకు భయమనిపిస్తే అమ్మని పిలిచి ఉండాల్సింది. అరే, నాకేమి నిద్రపోయేందుకు భయం లేదు. కాని మీరు ఇంటికి రాకపోయేసరికి చాలా కంగారనిపించింది. ఇప్పటివరకు ఎప్పుడూ మీరిలా చేయలేదు. ఇంతకీ రాత్రంతా అసలేం చేశారు మీరు? ఏం చేస్తాను చెప్పు. ఏదో కష్టపడి పనిచేసి ఈ డబ్బులు తీసుకుని వచ్చాను. ఇదిగో ఈ నెలకి డబ్బులు వాడుకో. అమ్మో, ఇంత డబ్బా! మీరు చాలా కష్టపడిపోతున్నారండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా కూడా ఉంటుంది. ఈ బాధకు కారణం మీ అమ్మగారే. అలాంటావిడికి రోజూ వంట వండి పెడుతుంటే నా ఒళ్ళు మండిపోతూ ఉంది. పోన్లే, వండి పెట్టినా అందుకు డబ్బులు వసూలు చేస్తున్నావు కదా. సరే గాని మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. బాగా అలసిపోయినట్టున్నారు. అలా మీనా భర్తతో చెప్తుంది. మరోవైపు సూరమ్మ పువ్వుల తోటలో తెగ కష్టపడిపోతూ ఉంటుంది. ఎంతో కష్టపడి పువ్వుల్ని కోసి మాలలుగా అల్లి సాయంత్రమయ్యేసరికి రాములవారి గుడి వద్దకు వస్తుంది. అబ్బా, ఉదయం నుండి బాగా అలసిపోయాను. ఇప్పుడీ గుడి దగ్గర కూర్చొని పని చేసుకోవచ్చు. రండమ్మా రండి, ఒత్తి చేతులతో గుడికి ఎల్లకండి. ఈ మాలల్ని తీసుకుని గుడిలోకి వెళ్ళి ఆ రామయ్యకు సమర్పించండి. అంటూ సూరమ్మ ఎంతో కష్టపడి పువ్వులను అమ్ముతూ ఉంటుంది. గుడికి వచ్చిన వారందరూ పువ్వులు కొనుక్కొని గుడిలోకి వెళ్తూ ఉంటారు. అలా ఆమెకు బాగా వ్యాపారం జరుగుతుంది. అంతా రామయ్య తండ్రి దయ. గంటలోనే పువ్వులన్నీ ముగిసిపోయాయి. ఇక ఇవాళ త్వరగా ఇంటికెళ్ళొచ్చు. ముందు సర్వేశ్వరం వద్దకెళ్తాను. ఇవాళ జీతం తీసుకోవాలి గదా. అలా సూరమ్మ సర్వేశ్వరం వద్దకు వెళ్తుంది. ఏంటమ్మా, ఈరోజు వ్యాపారం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఇదిగో ఈ డబ్బులు తీసుకో.
అలాగే జీతం డబ్బులిస్తే నేను ఇంటికెళ్తాను. నాకు గుర్తుంది సూరమ్మ. ఇదిగో నీ జీతం డబ్బులు. నువ్వు పనిలోకి వచ్చినప్పటినుంచి నాకు ఆదాయం బాగా పెరిగింది. అంతకుముందు పువ్వుల తోట నుండి పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. కాని నువ్వు పువ్వుల మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటున్నావు. అంతేకాదు మాలలను చక్కగా కట్టి అమ్ముతున్నావు కూడా. చాలా ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు మీరు కాదయ్యా, నేను చెప్పాల్సింది. సరైన సమయంలో నాకీ చిన్న పనినిచ్చి ఆదుకున్నారు. నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి. అని చెప్పి సూరమ్మ అక్కడ్నుంచి తన ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడే సూరమ్మకి బాగా ఆకలి వేస్తుంది. ఏ సమయంలో ఆకలేస్తోందేంటి? సరేలే, ఈ కొట్టు దగ్గరాగి కాస్త ఏదో ఒకటి తిందాము. అలా సూరమ్మ ఆ ఊరిలో ఉన్న ఒక కొట్టు వద్ద ఆగుతుంది. ఇదిగో పుల్లమ్మ, కాస్త ఈ అరటి పండివ్వు. సూరమ్మ, నువ్వా? ఎన్ని రోజులకొచ్చావు? ఇదిగో తీసుకో. ఈ మధ్య పనిలో పడి నీ కొట్టుకి రావడమే మర్చిపోయాను. అవును, అంతకు మునుపు ప్రతిరోజు నా కొట్టు దగ్గరకొచ్చి కూర్చుని కబుర్లు చెప్పేదానివి. ఇంతకీ పనేలా సాగుతోంది? అవును, మీ ఇంట్లో ఏవో గొడవలు జరుగుతున్నాయటగా? ఊరంతా మాట్లాడుకుంటున్నారు. కుటుంబం అన్నాక గొడవలు లేకుండా ఉంటాయా? ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అన్నీ సర్దుకుపోతాయిలే. అది కూడా నిజమేలే. అలా పుల్లమ్మతో మాట్లాడుతూ సూరమ్మ అరటిపండు తింటూ ఉంటుంది. సరిగ్గా అక్కడికి సురేష్ అనే వ్యక్తి వస్తాడు. సురేష్ వినోద్ యొక్క స్నేహితుడు. అక్కడ వాడేమో డబ్బులెగ్గొట్టి తిరుగుతున్నాడు. ఇక్కడ నువ్వేమో హాయిగా పండ్లు తింటూ కూర్చున్నావా? ఏం జరిగిందిరా సురేష్? ఏం మాట్లాడుతున్నావు? ఏం జరిగిందా? ఈవిడగారు కొడుకున్నాడుగా, అదే వినోద్. మంచివాడనుకుని వాడితో స్నేహం చేశాను. అడిగాడు కదా అని కాస్త కష్టాలు ఉన్నాడని డబ్బు సాయం చేశాను. అంతే. ఇప్పటివరకు అతను మళ్ళీ కనిపించలేదు. ఇంటికెళ్తే ఇంటి వద్ద ఉండడు. కొత్త స్నేహితులతో కలిసి కొత్త అలవాట్లను నేర్చుకుని ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు. ఇదిగో సూరమ్మ, వాడు నా వద్ద 10,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. కనీసం నాకిప్పుడు 1,000 రూపాయలైనా కావాలి. లేకుంటే నేనిక్కడి నుంచి కదల్నిచ్చేది లేదు. అప్పుడైనా నిన్ను వెతుక్కుంటూ నీ కొడుకు వస్తాడేమో చూడాలి. ఏంటి సూరమ్మ ఇది? నీ కొడుకిలా అప్పులు చేస్తున్నాడా? నాగ్గూడా ఇప్పుడే తెలిసింది పుల్లమ్మ. సురేష్, నువ్వు కూడా నా కొడుకులాంటోడివి. వాడికి కాస్త సమయమివ్వు. తప్పకుండా నీ డబ్బు నీకు తిరిగిచ్చేస్తాడు. ఇప్పటికీ 3 నెలలవుతుంది. కనీసం ఒక్క 1,000 రూపాయలైనా ఇవ్వాలిగా? లేదు, ఇచ్చేవాడే అయితే కనీసం తన ముఖాన్నైనా చూపించాలి. ముఖం దాచుకొని తిరుగుతున్నాడు. అయినా అదంతా నాకు తెలీదు. నాకు డబ్బు కావాలంతే. అలా సురేష్ పుల్లమ్మ కొట్టు వద్ద గొడవ చేస్తూ ఉంటాడు. కొట్టు వద్ద ఉన్న వాళ్ళందరూ అదే పనిగా సూరమ్మని అలాగే సురేష్ని చూస్తూ ఉంటారు. వద్దులే బాబు, ఊరికే గొడవెందుకు చెప్పు? అందరూ మనల్ని చూస్తున్నారు. నీతో ఇలా గొడవ పడుతుంటే పరువు మొత్తం పోతుంది. నెలంతా కష్టపడి 2,000 రూపాయలు సంపాదించాను. 1,000 రూపాయలు నా ఖర్చులకు పెట్టుకుని ఇదిగో నీకీ 1,000 రూపాయలు ఇస్తున్నాను, తీసుకో. అంటూ సూరమ్మ 1,000 రూపాయలను సురేష్ చేతిలో పెడుతుంది. సురేష్ కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. పాపం సూరమ్మ బాధపడుతూ ఇంటికెళ్తుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే రోజా ఇలా అడుగుతుంది. వచ్చారా? జీతం డబ్బులు తెచ్చారా? ఆ, తెచ్చానమ్మా. ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఏంటి, కేవలం 1,000 రూపాయలే ఇచ్చారు? మరో 1,000 ఎక్కడా? చెప్పాను కదా, ప్రతి నెల 2,000 రూపాయలు ఇవ్వాలని. ఈ ఒక్క నెలకి కాస్త సర్దుకోమ్మా. వచ్చే నెల తప్పకుండా 3,000 రూపాయలు ఇచ్చేస్తాను. కాస్త ఇబ్బందిగా ఉంది, అందుకే ఇవ్వలేకపోతున్నా. ఇబ్బందా? ఇబ్బందేంటి ఇబ్బంది? అయినా అసలు మీకేం ఖర్చులున్నాయి? కూరగాయలు సరుకులు తెచ్చుకోవాల్సిన పని లేదు. ఆహారం కూడా నేనే పెడుతున్నాను. ఇక ఇంతకంటే మీకేం ఖర్చులుంటాయి? కొంపతీసి మీకొచ్చే మరో 1,000 రూపాయలను కూడా మీ కూతురు గారికి ఇచ్చొచ్చారా? అయ్యో, అలాంటిదేం లేదమ్మా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. వచ్చే నెల తప్పకుండా 3,000 రూపాయలు ఇచ్చేస్తాను. చాలే ఆపండి. ఇప్పుడివ్వలేని వారు వచ్చే నెల ఎలా ఇస్తారు? మీ కారణంగా మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో తెలుసా మీకు? అయినా ఎలా తెలుస్తుందిలేండి. మీకు మా బాధలు ఎప్పుడూ అర్థం కావు. మీ కూతురి బాధలు మాత్రమే అర్థమవుతాయి. అలా మీనా సూరమ్మతో గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడే వినోద్ ఇంటికి వస్తాడు. ఏంటి, ఏం జరుగుతుంది అసలిక్కడ? ఎందుకిలా గట్టిగా పోట్లాడుకుంటున్నారు? ఏం జరిగింది? మీ అమ్మగారు కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. మరో 1,000 ఎక్కడా అని అడిగితే సమాధానం చెప్పకుండా ఇలా నిలబడ్డారు. ఏంటమ్మా నువ్వు? ఇంటి పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు కదా. అయినా నిన్ను ఇవ్వమని అడిగింది కేవలం 2,000 రూపాయలు మాత్రమే కదా. అది కూడా ఇవ్వకపోతే ఎలా? వెంటనే ఆ డబ్బేదో ఇచ్చేసి నీ అద్దె ఇంట్లోకి వెళ్ళు.
ఊరికే విసిగించకు. ఒరేయ్, ఈ ఒక్క నెల కాస్త సర్దుకోమని చెప్పాన్రా. వచ్చే నెల తప్పకుండా 3,000 రూపాయలు ఎలాగనే ఇచ్చేస్తాన్లే. డౌటే లేదు. మీ అమ్మగారు ఆమెకి వచ్చే జీతంలో కూడా సగభాగాన్ని తన కూతురికి పంపిస్తున్నట్టున్నారు. లేకపోతే ఇలా ఎందుకంటారు? అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి తల్లి నీకు? నేను డబ్బుని నా కూతురికి పంపలేదు. ఏం చేశారు? మీరా డబ్బులు ఏం చేశారో నిజం చెప్పండి. ఇదిగో వీడు చేసిన అప్పుకి కట్టొచ్చాను. వీడు ఊరంతా అప్పులు చేస్తున్నాడు. ఇక అప్పుల వాళ్ళు నన్ను పట్టుకొని వేధిస్తున్నారు. ఇందాక పుల్లమ్మ కొట్టు దగ్గర సురేష్ వచ్చి నన్ను డబ్బులు ఇయ్యమని చెప్పాడు. వేధించాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కొట్టు దగ్గర చేరి నన్ను అలాగే చూస్తూ నిలబడ్డారు. ఏం చెయ్యాలో తెలియక నేను సంపాదించిన 2,000 రూపాయల్లో 1,000 రూపాయలు అతని చేతిలో పెట్టొచ్చాను. ఇదమ్మా జరిగింది. అబద్ధాలు చెప్పడం కూడా బాగా నేర్చుకున్నారు. ఆయన అప్పు చేసే మనిషి కాదు. అసలాయన ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసా? మొన్న రాత్రైతే ఆయన ఇంటికి కూడా రాలేదు. రాత్రంతా కష్టపడి డబ్బు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. ఇలాంటి వ్యక్తి మీద మీరు నిందలు కూడా వేస్తున్నారు. ఇప్పటిదాకా మీరేమన్నా భరించాను. ఇక భరించేది లేదు. ఊర్లో వాళ్ళు ఏమనుకున్నా సరే, నేను మాత్రం ఇకపై సహించేది లేదు. వెంటనే మీరు అద్దె ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీకు వండి పెడుతూ కూర్చోటం నాకసలు ఇష్టం లేదు. అయ్యో, అలా అనకు తల్లి. దయచేసి నన్ను క్షమించు. వచ్చే నెల తప్పకుండా డబ్బులిస్తానని చెబుతున్నాను గదా. ఎవరికి కావాలండి మీ డబ్బులు? నేనేమి డబ్బుల కోసం మిమ్మల్ని అద్దెకుండమని చెప్పలేదు. ఏదో ఊర్లో మా పరువు పోతుందని మా ఇంటిపై అద్దెకుండమని చెప్పాను అంతే. మీరాయనపై నిందలు వేస్తే నేను అస్సలు ఊరుకోను. ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోండి మీరు. అలా మీనా సూరమ్మని ఇంటి నుండి బయట గెంటేస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉన్నా సరే, మీనా మాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా సూరమ్మని మెడపట్టుకుని ఇంటి నుండి బయట గెంటేస్తుంది. ఏం చేయాలో తెలియక పాపం సూరమ్మ ఏడుస్తూ రాములవారి గుడికి వెళ్తుంది. ఏంటి మీనా, అలా అమ్మని ఇంటి నుండి ఎందుకు గెంటేశావు? మరి మీపై నిందలు వేస్తే ఊరుకుంటాననుకుంటున్నారా? అస్సలు ఊరుకోను. మీరు అప్పులు చేసే మనిషి కాదు. ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. మీలాంటి వాళ్లపై అబండాలు వేస్తే నేను చూస్తూ అస్సలు సహించలేను అంటూ మీనా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఓన్లే, జరిగిందేదో జరిగిపోయింది. మీనాకి నాపై నమ్మకం బాగా ఎక్కువగా ఉంది. ఆ నమ్మకమే ఈరోజు నన్ను బ్రతికించింది. అలా వినోద్ కూడా బ్రతికిపోయాననుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. పాపం సూరమ్మ రాములవారి గుడిమెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి సూరమ్మ, ఈ సమయంలో ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావు రంగయ్య? నా కోడలు నన్ను ఇంటి నుంచి గెంటేసింది. ఎంత బతిమాలినా ఇంట్లో ఉండేందుకు ఒప్పుకోలేదు. ఏంటి, అద్దె ఇంటి నుండి కూడా తరిమేసిందా? ఇంత క్రూరమైన మనిషిని నేనెక్కడా చూడలేదు. ఇక నాకు ఆ దేవుడే దిక్కు రంగయ్య. అందుకే ఇక్కడే కూర్చున్నాను. ఈ చలిలో ఇంతసేపని కూర్చుంటావు చెప్పు. ఇంటికి వెళ్ళి సూరమ్మా. ఇంటికా? ఏ ఇంటికి ఎళ్ళమంటావు రంగయ్య? కొడుకు కోడలు తరిమేశారు కాని నీకొక కూతురుంది కదా. నాకు నమ్మకముంది, ఈ కష్ట సమయంలో నీ కూతురు నిన్ను తప్పకుండా ఆదుకుంటుంది. అలా రంగయ్య చెప్పడంతో సూరమ్మ తన కూతురింటికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు. బండెక్కే అవకాశం కూడా లేదు. కాబట్టి నడుచుకుంటూనే భద్రపురానికి వెళ్ళక తప్పేలా లేదు అంటూ సూరమ్మ నడుచుకుంటూనే భద్రపురానికి బయలుదేరుతుంది. రాత్రంతా కష్టపడి నడిచి నడిచి ఉదయానికి భద్రపురానికి చేరుకుంటుంది. అలా సూరమ్మ తన కూతురి ఇంటి తలుపు తడుతుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏం జరిగింది? నీకు ఏం జరిగిందో చెప్పే ఓపిక కూడా నాకు లేదమ్మా. కాస్త తలుపులు తీయి. లోపలికొచ్చి కూర్చొని ఏం జరిగిందో మొత్తం చెబుతాను. అలా రోజా తలుపులు తెరవడంతో సూరమ్మ తన ఇంటి లోపలికి వెళ్లి కూర్చొని జరిగిందంతా చెప్తుంది. ఇంత జరిగిందా? అయ్యో! ఇదిగో అమ్మాయి, నిన్న మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాను. రాత్రంతా నడిచి నడిచి అలిసిపోయాను. కాస్త తినడానికేమైనా ఉంటే పెట్టు తల్లి. పెడతానమ్మా. కాని ఇప్పుడు కాదు. ముందాయనకు టీ పెట్టి ఆ తర్వాత నీకు పెడతాను. అంతేలే, ముందు అల్లుడుగారే తినాలి గదా. సరే, ముందు అల్లుడికి టిఫిన్ పెట్టి ఆ తర్వాత నాకు పెట్టు తల్లి. అప్పటిదాకా ఇక్కడ పడుకుంటాన్లే. అలా రోజా తన భర్త అయిన కళ్యాణ్కి టిఫిన్ పెడుతుంది. ఏంటి, చెప్పా పెట్టకుండా మీ అమ్మ ఎందుకొచ్చింది? వచ్చే ముందు కబురు చేయాలన్న జ్ఞానం కూడా లేదు మీ ఇంట్లో వాళ్ళకి. రాత్రి ఏదో గొడవ జరిగిందంటండి.
అందుకే అమ్మ ఇలా వచ్చింది. అమ్మో గొడవ సరిపోయింది. ఇక మీ అమ్మ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుందో ఏమో. ఉండనివ్వండి. ఎలాగో అత్తయ్యగారు కూడా ఊర్లో లేరు. వదిన కోసం సిటీ వెళ్లారు. మరో 6 నెలల దాకా రారు కాబట్టి మా అమ్మని కొన్ని రోజులు ఇక్కడే ఉండనివ్వండి. అలాగే. అయితే ఒక పని చెయ్యి, వెంటనే పని మనిషిని పనిలో నుండి తీసేయి. మీరు చెప్పాలా ఏంటి? అమ్మని చూసిన వెంటనే పని మనిషిని పనిలో నుండి తీసేశాను. పర్వాలేదులే, నీకు కూడా తెలివి బాగా ఎక్కువైపోయింది. అలా కళ్యాణ్ మరియు రోజా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొంతసేపటికి కళ్యాణ్ బయటకు వెళ్ళిపోతాడు. అవును రోజా, అసలు నువ్వు ఎలా ఉన్నావు? ఆ అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా? అరే, ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడమ్మా. పోన్లే, నీ జీవితమైన బాగుపడింది. నాకు అదే చాలు. ఇంతకీ అబ్బాయి ఏం పనిచేస్తున్నాడమ్మా? అదే అమ్మా, మనమిచ్చిన కట్నం డబ్బులతో పెద్ద కిరాణా కొట్టు పెట్టాడు. బాగా లాభాలు కూడా వస్తున్నాయి. అవునా, చాలా మంచిది. ఇంతకీ మీ అత్తయ్య కనిపించడం లేదేంటి? ఆవిడ మా వదిన దగ్గరికి వెళ్లారు. మా వదినకి 4 నెల కాబట్టి ఆమెను చూసుకోవడానికి వెళ్ళింది. సరే పద, ముందు నీకు టిఫిన్ పెడతాను. అలా రోజా సూరమ్మకి టిఫిన్ పెడుతుంది. సూరమ్మ టిఫిన్ చేసి మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. రోజా వంటగదిలోకి వెళ్తుంది. టిఫిన్ ముగిసిందో లేదో, సింక్ నిండా సామాన్లు పడ్డాయి. అంతేనా, మధ్యాహ్నం వంట కూడా చేయాలి. అబ్బా, పనులు బాగా ఎక్కువైపోతున్నాయి. అయినా అమ్మేంటి అప్పుడే నిద్రపోయింది? తిని నిద్రపోవడానికా అసలు ఈమెని ఇంట్లో పెట్టుకుంది? అంటూ రోజా నిద్రపోతున్న సూరమ్మ వద్దకు వెళ్తుంది. అమ్మా, అమ్మా, నిద్రలే. ఏమైందమ్మా? అరే, నిద్రపోయావేంటమ్మా? అవతల సింక్లో చాలా సామాన్లు పడ్డాయి. కాస్త వాటిని కడుగు. అలాగేనమ్మా. అంటూ సూరమ్మ రోజా చెప్పిన పనులు చేస్తుంది. రోజా మాత్రం హాయిగా టీవీ చూస్తూ కూర్చుంటుంది. సామాన్లన్నీ కడిగేశానమ్మా. ఇక పడుకుంటాను. రాత్రంతా నడిచి నడిచి బాగా అలసటగా ఉంది. అరే, ఏంటమ్మా నువ్వు అలా నిద్రపోతే ఎలా చెప్పు? వెళ్ళమ్మా, వెళ్ళి ఏదో ఒక కూర వండిపెట్టు. నువ్వు వండే కూరలంటే మీ అల్లుడికి బాగా ఇష్టం. నిన్ను చూడగానే నీ చేత ఏదో ఒక కూర వండించమని చెప్పాడు. నువ్వు వండకపోతే ఆయన మళ్ళీ అలుగుతాడు. అల్లుడి ఇంట్లో ఉంటూ అల్లుడికి కోపం తెప్పిస్తే ఏం బాగుంటుంది చెప్పు? సరే, నేను వెళ్ళి చేస్తాన్లే. కూరతో పాటు ఏదో ఒక రోటి పచ్చడి కూడా చెయ్యమ్మా. పచ్చడి కేవలం రోట్లో మాత్రమే నూరు. అలా రోజా చెప్పడంతో సూరమ్మ మధ్యాహ్నం వంట కూడా వండుతుంది. సూరమ్మ వండి పెట్టిన ఆహారాన్ని రోజా హాయిగా తింటుంది. ఆ తర్వాత రోజా హాయిగా నిద్ర కూడా పోతుంది. సూరమ్మ కూడా అలసిపోవడంతో నిద్రలోకి జారుకుంటుంది. ఇంతలో అప్పుడే కళ్యాణ్ ఇంటికి వస్తాడు. రోజా, వెంటనే భోజనం పెట్టు. అబ్బా, మంచి నిద్రలో ఉంటే డిస్టర్బ్ చేస్తున్నాడు ఈయన. అమ్మా, నీ అల్లుడొచ్చాడు. వెళ్ళి నీ చేత్తో చేసిన వంటల్ని నీ చేత్తోనే వడ్డించు. లేవలేనే తల్లి, బాగా అలసిపోయాను. చెప్పాను గదా, రాత్రంతా నడుస్తూనే ఇక్కడికొచ్చానని. ఏంటమ్మా నువ్వు? కూతురికి మాత్రం సహాయం చేయలేవా? ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి పనులు చేస్తూనే ఉన్నాను. నువ్వైనా నాకు సహాయం చేయకపోతే ఎలా? వెళ్ళి నీ అల్లుడికి వడ్డించు. అలా రోజా చెప్పడంతో సూరమ్మ లేవలేక లేచి కళ్యాణ్కి భోజనం వడ్డిస్తుంది. అలా రోజా తన తల్లిని పూర్తిగా పని మనిషిలా మార్చేస్తుంది. మరోవైపు వినోద్ అప్పుల్లో మునిగిపోతాడు. మెల్లగా అతని స్నేహితులు అతనికి శత్రువుల్లా మారిపోతారు. ఏంట్రా, 6 నెలల నుండి నా వద్ద డబ్బు తీసుకుంటున్నావు, కానీ ₹1 కూడా తిరిగిచ్చింది లేదు. ఎప్పుడిస్తావు? నాక్కూడా చాలా కష్టాలున్నాయి. ఇచ్చేస్తాన్రా, తప్పకుండా ఇచ్చేస్తాను. నాకు కాస్త సమయాన్నివ్వంతే. ఒరేయ్, నువ్వు నాకు ఏకంగా ₹1,00,000 ఇవ్వాలి. ఎప్పుడిస్తావురా బాబూ? కంగారు పడకు, తప్పకుండా ఇచ్చేస్తాను. అలా వినోద్ పూర్తిగా అప్పుల్లో మునిగిపోతాడు. కాని మీనాకి మాత్రం ఈ విషయం గురించి ఏమీ తెలియదు. మరోవైపు రోజా తన సొంత తల్లిని పనిమనిషిగా మార్చేస్తుంది. పాపం సూరమ్మకి కూతురి వద్ద కూడా కష్టాలు తప్పలేదు. ఆ తర్వాత అసలేం జరగబోతోంది తెలుసుకోవాలి అంటే మరొక పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే.